రివ్యూ ఆఫ్ ద డే వీరా ధీరా సూరా పార్ట్ 2. ఇందులో స్టారింగ్ వచ్చేసి మనకి విక్రమ్ గారు అండ్ ధృష్రా విజయ్ అండ్ ఎస్జే సూర్య గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు గైస్. అండ్ ఈ మూవీ మొత్తం ఒక 1 night లోనే అయితే ఉంటదన్నమాట. ఇంకా మూవీ చూసిన తర్వాత నాకెలా అనిపించింది, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. అండ్ మూవీ స్టోరీ అయితే మీకు 1 line లో అయితే చెప్తాను గైస్. మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి మన ఎస్జే సూర్య ఖాళీ కలిసి ఒక కేసును అయితే 1 night లో అయితే కంప్లీట్ చేయాలనుకుంటారు. అసలుకి ఎస్జే సూర్యకి ఆ కేసుకి ఏంటి సంబంధం అండ్ ఎందుకు చంపాలనుకుంటున్నాడు, ఇంతకీ కన్నన్ని ఖాళీ చంపాడా లేదా, అసలు ఖాళీ ఎందుకు ఈ కేసు టేకప్ చేశాడు అండ్ వీటికి మధ్య జరిగే విషయాలు ఏంటి అనేది ఇంకా మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా వరకు ఇంటెన్సివ్ గా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్ట్రాడినరీ భయ్యా నాకు సెకండ్ హాఫ్. ముఖ్యంగా పాజిటివ్స్ చూసుకుంటే నాకు స్టోరీ అనేది చాలా బాగా అనిపించింది గాయస్. మోస్ట్లీ మూవీ స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఇంటెన్సివ్ గా ఎంగేజింగ్ అయితే తీసుకొచ్చారు డైరెక్టర్. అసలు ఎస్జే సూర్య అయితే మన ఖాళీ అప్పచెప్పిన మిషన్ అయితే ఉంటదన్నమాట. అందులో నుంచి మనకి అక్కడి నుంచి సీన్స్ అనేది చాలా ఎంగేజింగ్ అయితే మారతాయి. అసలు ఖాళీ చంపగలుగుతాడా లేదా, అసలు ఎస్జే సూర్య ఎందుకు చంపించాలనుకుంటున్నారా, అంత మోస్ట్ ఇంటెన్సివ్ గా అయితే ఉంటది. అసలు మూవీలో అసలు కన్నన్ని చంపగలుగుతారా లేదా అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే నాకైతే బాగా అనిపించింది. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఈ మూవీ పార్ట్ 2 భయ్యా. అసలు ఎవడైనా పార్ట్ 1 రిలీజ్ చేసిన తర్వాత పార్ట్ 2 రిలీజ్ చేస్తాడు. ఇక్కడ డైరెక్టర్ కొంచెం చాలా వెరైటీగా ఆలోచించాడు అనమాట. ముందు పార్ట్ 2 స్టోరీని చూపించి దానికి కన్క్లూజన్ గా అయితే పార్ట్ 1 చూపిద్దాం అనుకున్నాడు. అండ్ స్టోరీ లైన్ కూడా చాలా డిఫరెంట్ గా 1 night లో అయితే చాలా బాగా అయితే తీశారు. ముఖ్యంగా విజువల్స్ గానీ, ఆ రియలిస్టిక్ సినిమాటోగ్రఫీ, అసలు విక్రమ్ గారి గురించి చెప్పాలి, ఆ లుక్స్ గానీ, ఆ యాటిట్యూడ్ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఖాళీ ఫ్లాష్ బ్యాక్ లో ఒక సీన్ ఉంటది, నాకు లిటరలీ చాలా బాగా అనిపించింది. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ సంబంధించిన సీన్ అయితే చాలా బాగా పోర్ట్రేట్ చేసి ఎలివేట్ చేసి చూపించాడు డైరెక్టర్. అసలుకి ఖాళీగాడు ఇచ్చిన పని ఎలా పూర్తి చేస్తాడు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా బాగా చూపించాడు. ఇంకా ఎస్జే సూర్య గారి సీన్స్ అయితే అబ్బా చాలా బాగా అయితే నేనైతే కనెక్ట్ అయినా. అంటే ఆయన యాక్టింగ్ అనేది ఒక విధంగా ఉంటది. ఇంకా ఆల్మోస్ట్ ఆయన చెప్పే డైలాగ్స్ అయితే అసలుకి ఎక్కడో లేని ఒక ఫీల్ అయితే వస్తుంది అనమాట. చెప్పే కసి యాక్టింగ్ అనేది ఒక ఆడియన్స్ చూసేటప్పుడు వీడు ఏదో ఒకటి చేస్తాడు. ఇంకా ముఖ్యంగా బీజిఎం గానీ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయింది. జీవి ప్రకాష్ గారు ఈసారి కూడా ఒక మంచి మ్యూజిక్ బీజిఎం అయితే ఇచ్చారు. ఇంకా సెకండ్ హాఫ్ లో మనం స్టోరీని అయితే ప్రెడిక్ట్ చేసేస్తాం అనమాట. ఓకే ఇదే జరగబోతుంది, ఇదే ఉంటది అనేది. అండ్ మూవీ మీరు చూసుంటే మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే స్టోరీ అనేది ప్రెడిక్ట్ చేయడంతో మనం ఓకే ఇదే జరగదు కదా అనిపిస్తుంది, అదే జరుగుతుంది అనమాట. అందువల్ల నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా మోస్ట్లీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మన ఖాళీ క్యారెక్టర్ లో విక్రమ్ గారు అయితే అసలుకి మంచి పర్ఫార్మెన్స్ తో చాలా ఎంటర్టైన్ చేశారు. ముఖ్యంగా గెడ్డంతో ఉన్న బాడీ లాంగ్వేజ్ అయితే ఆ మాస్ గెటప్ లో చాలా బాగా ఉన్నింది. అండ్ ఫైట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. ముఖ్యంగా ఆయన స్క్రీన్ ప్లే లో యాక్టింగ్ అనేది ఒక కామ్ అండ్ క్రూయల్ గా అయితే బాగా నటించారనమాట. అంటే ఒక మర్డర్ చేసేవాడు, ఒకరిని చంపేవాడు ఎలా ఉంటాడో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, ఆ టైప్ ఆఫ్ మైండ్ తో అయితే బాగా ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్. నేనేం చేయడానికైనా రెడీ, ఏమైనా ఎదుర్కోవడానికి రెడీ అనే టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ని బాగా చూపించాడు. ఇంకా ధృష్య విజయ్ క్యారెక్టరైజేషన్ అయితే ఓకే పర్వాలేదు క్యారెక్టరైజేషన్. ఇంకా కన్నన్ క్యారెక్టర్ గానీ, రవి క్యారెక్టరైజేషన్స్ అనేవి చాలా బాగా ప్లస్ అయ్యాయి మూవీకి. ఇంకా ఎస్జే సూర్య గురించి చెప్పబడలేదు గాయస్. ఆయన పర్ఫార్మెన్స్ తో మూవీని చాలా పీక్ లెవెల్ కి అయితే తీసుకెళ్లారు. ఆ డైలాగ్ డెలివరీ గానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ గానీ ఎక్కడైతే తగ్గలేదు. అండ్ ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీలో కొంచెం యూనిక్ గా అనిపించింది అంతే. బట్ రీసెంట్ టైమ్స్ లో ఆయన చేసిన క్యారెక్టర్స్ అన్ని పోలీస్ క్యారెక్టర్సే, ఒక్క మన గేమ్ చేంజర్ లో తప్పితే. ఇంకా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ లో ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేస్తారు భయ్యా నెక్స్ట్ ఏమవుద్ది అనేది. అండ్ నాకైతే మూవీ బాగా నచ్చింది అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ చేశాడు అండ్ సెకండ్ హాఫ్ అయితే నన్ను డిసప్పాయింట్ చేసింది. అంటే నేను ఊహించే జరిగింది కాబట్టి నేను అక్కడైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కాబట్టి ఓవరాల్ గా మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మూవీని అయితే మస్ట్ వాచా అంటే నేను అదైతే చెప్పలేను. నాకైతే మూవీ బాగా నచ్చింది నా ఒపీనియన్ పరంగా. ఇంకా ఫైనల్ గా ఈ మూవీని మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారో లేదో అనేది ఇంకా మీ చాయిస్ ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 8/10 అయితే ఇస్తున్నాను. ఓకే మీరు ఒకవేళ కానీ ఈ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ న్యూ వీడియోలు న్యూ రివ్యూతో కలుసుకుంటాను. అంటిల్ దాన్ బై బై, సైన్ ఆఫ్ గైస్.